శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై దుష్ప్రచారం ద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని చూడడం సామాజిక బాధ్యత అవుతుందా అని విమర్శించారు. కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను రానియకుండా పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? శాంతి భద్రతలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఈ రోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఈ రోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆనాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష? హైదరాబాద్ నగరంలో ఒకనాడు మత కల్లోలాలు ఉంటే కూడా అందరినీ కూడదీసుకొని అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదిక అని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఇట్లాంటి కుట్రలు చేయకండి. ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు. రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తారు. చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్ గా మీరు మారి అధికారం లేకుండా ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష? పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజీపడ్డామా అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి 1.3 ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ. ధరలను నియంత్రించడంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో, నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో, ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష. దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 88% పన్నులను వసూలు చేసి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి. అప్పుడే అంత ఆత్రము, అంత తాపత్రయము, అంత అసహనం ఎందుకని నేను అడుగుతున్నా. కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు? ఎగిరెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే. ఎన్నికలు అనేటి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన, వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన, వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన 1 సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష.